హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఉదయం టిఫిన్ కోసం పొంగల్ చేస్తున్నాను. పొంగల్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, పొంగలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు, హాఫ్ స్పూన్ పసుపు, తాలింపుకు సరిపడా నూనె, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యాన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యం, పెసరపప్పు రెండు కలిపి శుభ్రంగా కడిగి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒక కప్పుకి 2.5 కప్పు లెక్కన ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పుకి మనం 5 కప్పులు వాటర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బియ్యంలో హాఫ్ స్పూన్ పసుపు వేసాక ఇప్పుడు మూత పెట్టి దీన్ని 4 విజిల్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుందాం. కుక్కర్కి విజిల్ పెట్టేసి 4 విజిల్ వచ్చేదాకా పప్పుని ఉడికించాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పొంగల్ పొయ్యి మీద పెట్టాం కదా, అది ఉడికే లోపల దానికి కాంబినేషన్ మనం అల్లం చట్నీ చేసుకుందాం. అల్లం చట్నీకి కావాల్సినవి 5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, ఒక చిన్న సైజు టమోటా 3. ఈ 3 ఒక బాండీలు తీసుకొని బాండీలో వేసి బాండీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని టమోటా, పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఇవి బాగా మగ్గాలి ఫ్రెండ్స్. చూడండి, మనం స్టవ్ ఆన్ చేసుకొని వేసాం కదా, ఇవి బాగా మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, మనం టమోటా వేసుకుంటున్నాం కదా, ఇలాగా టమోటా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి మారిపోకుండా ఇలా మధ్యలో కలుపుకుంటూ టమోటా బాగా మెత్తగా అయిందాక బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమోటా బాగా మగ్గుతుంది కదా, ఇలా కదుపుతూ టమోటా పచ్చిమిరపకాయని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమోటా బాగా మగ్గింది కదా, ఇలా బాగా మగ్గాక దీన్ని స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారుకోవాలి ఫ్రెండ్స్. వేడిది మిక్సీలో వేయకూడదు. బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టమోటా బాగా చల్లారింది, టమోటా పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ గిన్నెలో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమోటా పచ్చిమిర్చి బాగా చల్లారింది కదా, ఇప్పుడు దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీ ఇష్టం ఫ్రెండ్స్, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి చూడండి, ఇట్లాగా కొంచెం కచ్చపచ్చగా ఉంచుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి, దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అల్లం పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అల్లం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఇప్పుడు బాండీలు బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాండీలు బాగా వేడైంది కదా, ఇప్పుడు మనకి తాలింపుకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీ ఇష్టం ఫ్రెండ్స్, నేను కొంచెం ఎక్కువ వేస్తాను, మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, బాగా వేగాక చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చిటపట అనాలి. ఇవి బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకుంటే చూడండి. తాలింపు వేగింది కదా, దీన్ని మనం ఇప్పుడు చట్నీలో పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొంగల్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, మనకు పొంగల్ బాగా ఉడికింది. ఇప్పుడు ఆవిరంతా బయటకు పోయిందో లేదో చూద్దాం. ఆవిరంతా బయటకు వేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసుకొని పొంగల్ ఎలా ఉడికిందో చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, మనకు పొంగల్ బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మెదుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకు పొంగల్ బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు పొంగల్కి మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, చూడండి ఫ్రెండ్స్ కడాయి. ఇప్పుడు మనం పొంగల్ కోసం కొంచెం వాటర్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ని మనం బాగా కాగబెట్టుకోవాలి. దానికోసం మరో స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ని వేడి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ బాండిల్ వేడైంది కదా. ఇప్పుడు మనం పొంగల్ కోసం నూనె వేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, నూనె వేసాం కదా. ఈ నూనె బాగా వేడయ్యేలోపు మనం పొంగల్ కోసం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం పోపు కోసం తీసుకున్నవి ఈ ఆయిల్లో వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగాలి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇవి బాగా వేగుతున్నాయి కదా. ఫ్రెండ్స్ ఇలాగ మన పోపు బాగా వేగాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం పప్పులో పోసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా పప్పులో పోసుకొని ఇవి మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన వేడయ్యాయి కదా వాటర్, ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పొంగల్ని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పొంగల్ బాగా ఇలాగ వాటర్ పోసుకొని, వేడి చేసిన వాటర్ పోసుకొని ఇలా జారు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక మరి గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్, అలా గట్టిగా ఉంటే బాగుండదు. అందుకోసం మనం వాటర్ వేడి చేసుకొని ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. నేను మా టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు చూసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కలుపుకొని ఇది మరి స్టవ్ మీద పెట్టి మనం కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా పొంగలు. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా ఉడికాక మళ్ళీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పొంగల్ ఇలా ఉడుకుతుంది కదా. ఇలాగా మనం కదుపుకుంటూ పొంగల్ బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఒక 5 నిమిషాలు ఉడికాక మనం బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ బాగా బబుల్స్గా వస్తుంది కదా. ఇట్లా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పొంగల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ బాగా ఉడికాక ఇట్లాగ చారుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా ఉడికాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొంగల్ మనం బౌల్లో తీసుకున్నాం కదా. పొంగల్ ఎలా ఉందో చూడండి. పొంగలు అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, పొంగల్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.